అలెగ్జాండర్ అసలు భారతదేశంలోకి వచ్చాడా? రాలేదు. ఎవరినైనా ఓడించాడా? లేదు. అన్నీ కట్టుకథలే. అసలు అలెగ్జాండర్ రావడానికి స్కోపే లేదు. అప్పుడు అంత స్థాయిలో ఉన్నది మన భారత సామ్రాజ్యం. అలెగ్జాండరు సింధు నదికి అవతల మోహరించి ఉన్నాడు అని తెలిసిన వెంటనే భారత ఖండ చక్రవర్తి అయినటువంటి సముద్రగుప్తుడు బెదిరిపోలేదు, భయపడలేదు. కొడుకుని చూసి వెళ్ళు అన్నాడు. కొడుకు వెళ్ళాడు సైన్యాధ్యక్షుడుగా. అలెగ్జాండర్ని ఓడించి అక్కడి నుంచి ఒక చావు తప్పి కన్నులొట్టపోయినట్లుగా చేసి వెనక్కి వచ్చాడు. ఈ అవమాన భారంతో నేను ఇప్పటిదాకా విశ్వ విజేతను, మొత్తం గెలిచాను అని అహంకారంతో వెర్రవీగుతూ ఉన్నటువంటి అలెగ్జాండరు ఒక చక్రవర్తి కూడా కాడు, చక్రవర్తి కుమారుడైనటువంటి యువరాజు చేతిలో నేను ఓడిపోయాను అనేటటువంటి ఓటమి బాధ ఉంటుంది చూసారా, దానివల్ల రోగం వచ్చింది. రోగం వచ్చి మార్గ మధ్యంలోనే చనిపోయాడు. అలెగ్జాండర్ భారత భూమి లోపలికి రానే లేదు, ఇక్కడ ఎవరితోనూ యుద్ధం చేయనే లేదు. సినిమాల్లో మనం చూస్తున్నటువంటి చాణక్య, చంద్రగుప్త మొదలైనటువంటి సినిమాల్లో చూపిస్తున్నవి అబద్ధాలు. ఇది నేను చెబుతూ ఉన్నటువంటి మాట కాదు, మనందరికీ తెలుసు. ప్రఖ్యాత జర్నలిస్టు ఆయన, 40 సంవత్సరాల పాటు ఆయన అనేక పత్రికల్లో సేవలందించినటువంటి ఎంవిఆర్ శాస్త్రి గారు రాసినటువంటి పుస్తకంలో చూడండి. అలెగ్జాండర్ అసలు భారతదేశంలోకి వచ్చాడా? రాలేదు. ఎవరినైనా ఓడించాడా? లేదు. అన్నీ కట్టుకథలే. అసలు అలెగ్జాండర్ రావడానికి స్కోపే లేదు. అప్పుడు అంత స్థాయిలో ఉన్నది మన భారత సామ్రాజ్యం. కాకపోతే అన్ని చోట కూడా అదే బోధిస్తూ ఉన్నప్పుడు ఏదో బ్రాహ్మణుడు మేకలు కథలు ఉంటాయి. ఒక మేకని మోసుకుంటూ వెళుతుంటే కుక్క అని చెప్పేసి 10 మంది అనేసరికి కుక్కే అని మేకని వదిలిపెట్టి వెళ్ళిపోతాడు. ఆ విధంగా 10 మంది కలిసి ముక్త కంఠంతో అబద్ధం ఆడితే అదే నిజం అని అందరూ కూడా అనుకునేటటువంటి దుస్థితిలో ఉన్నాం. అలెగ్జాండర్ కంటే కూడా బలవంతమైనటువంటి మహారాణి ఒక ఆవిడ ఉండేది ఈజిప్ట్లో, గ్రీకులో. ఆవిడ పేరు సమరీమస్సు అని ఆమె మహారాణి. నాటి రోజుల్లోనే 4 లక్షల మంది సైన్యంతో భరతఖండాన్ని జయించాలి అని వచ్చింది సమరీమసు మహారాణి. అలెగ్జాండర్ కంటే 4 తరాలకు పూర్వం ఆవిడ వచ్చి ఆవిడ భారతదేశ రాజులతో యుద్ధం చేసింది. చేసిన తరువాత అవలీలగా మన వాళ్ళు ఆవిడ్ని ఓడించారు. మహిళ కాబట్టి యుద్ధంలో చంపకుండా పంపించేశారు. ఆవిడ చావు తప్పి కన్నులొట్టపోయి ఆ బాధతో ఆవిడ బాధపడుతూ వెళ్ళింది. అక్కడ కన్ను మూసింది. వాళ్ళ చరిత్ర అంతా కూడా అదే. కానీ అలెగ్జాండర్తో వచ్చినటువంటి భజంత్రిగాళ్ళంతా కూడా లేదు అలెగ్జాండర్ అంత చేశాడు, ఇంత చేశాడు అని చెప్పేసి రాసేస్తే వాళ్ళు రాసినటువంటి దాన్ని మనం నిజాలనుకుని ఇప్పటికీ కూడా చెప్పుకుంటూ ఉన్నాం.